మహిళా ఆరోగ్య భద్రత కోసమే ఈ ఋతు ప్రేమ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ ఋతు ప్రేమ గురించి ఇంట్లో సైతం మాట్లాడలేని పరిస్థితి ఉండేదన్నారు. ఇవాళ బహిర్గతంగా మాట్లాడి చర్చించడం స్వాగతించదగిన విషయమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలందరినీ సమన్వయపరిచి భాగస్వామ్యం అయ్యేలా గుర్తించాలని ఆశా ఏఎన్ఎంలను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఇక సిద్దిపేట గ్రామీణ మండలం రాఘవపూర్ ఎస్సీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఋతు ప్రేమ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యావంతులుగా ఉన్నోళ్లు ఈ ఋతు ప్రేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కొంతమంది మూర్ఖులు కాళేశ్వరం దండిగా మాట్లాడతారు. మా రాఘవపూర్లో ఏమంటారు? కాళేశ్వరం దండిగా పండుగ దండగనా పండుగనా? అది దండగలు ఏం చేయాలి? ఆ ప్రెసిడెంట్ తెచ్చి ముంచాలి. అని ఏం చెప్తారు? కాళేశ్వరం లేకపోతే ప్రెసిడెంట్ వీళ్ళు అదే కదా యాసంగి పంట వంట అదే రాకపోగా వాడు గాంధీ భవన్లో కూర్చొని దండగా అంటాడు. వాడు ఇంకోటి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతాడు, ఏ కాళేశ్వరం ఉంటుంది అంటాడు. మరి వాడిని ఏమనాలి? వాడు ఒకటి ఢిల్లీలో ఒకటి గల్లీలో కూర్చొని మాట్లాడతాడు. రాఘవాపు రూలే కదా చెప్తాడు. దండగంటే నా రైతులందరూ వాడిని పట్టం పట్టదు. మా సర్పంచ్ సార్ చెప్తున్నాడు, 26 ఏళ్ల తర్వాత రాఘవాపూర్ ప్రదేశం తూమిడిసిన సార్ అన్నాడు. మరి ఎందుకు ఇచ్చిన? కాళేశ్వరం వచ్చింది కనుక 26 ఏళ్ళ దాన్ని ప్రదేశం తూమిడిచ్చినాం మనం.